హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ గోదావరి అమ్మాయిని. ఈరోజు మా ఊర్లో ఉన్న శ్రీ పార్వతీ పరమేశ్వరుల శివాలయంకైతే వెళ్తున్నామండి మేము. నేను మా ఊర్లో ఉన్న శ్రీ పార్వతీ పరమేశ్వర శివాలయం అయితే మీకు చూపిస్తాను. శ్రీ పార్వతీ పరమేశ్వర శివాలయం కొత్తగా అయితే నిర్మించారండి. మా ఊరికి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్ అయితే. మేము జస్ట్ కాలినడకనైతే వెళ్ళిపోతామండి. అలాగే రీసెంట్‌గా మనకి తుఫాన్ అయితే వచ్చింది కదండీ! సో, తుఫాన్ వల్ల వరి పైరు గట్టా అంతా మొత్తం చేలు అన్నీ పడిపోయాయండి. సో, నేనొకసారి మీకు మా ఊరు చేలు, కొబ్బరి తోటలు అవి కూడా మీకొకసారి చూపిస్తాను. చూడ్డానికైతే చాలా బావుంటుందండి. టెంపుల్‌కి వెళ్ళే దారిలో మంచి హ్యాపీగా ఎళ్ళొచ్చు. ఫ్యామిలీతో అయితే చాలా అంటే చాలా చాలా బావుంటుంది. సో, మీకెక్కడా కూడా జర్నీ అనేది బోర్ కొట్టదండి. టెంపుల్‌కి వెళ్ళే టైంలో. రీసెంట్‌గా తుఫాన్ రావడం వల్ల అలా వరి చేలయితే పడిపోయినాయండి. ఇలాంటప్పుడే కొంచెం మనసుకు బాధగా అనిపిస్తుంది. మనం టెంపుల్‌కయితే వచ్చేసామండి. జస్ట్ కొంచెం డిస్టెన్స్‌లో అయితే ఉన్నాము. శ్రీ పార్వతీ పరమేశ్వరుల శివాలయంకైతే వచ్చేసామండి. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే ఇలా ఉంటుందండి. చూడ్డానికి చాలా బావుంటుంది. అలాగే ఎంట్రన్స్ కూడా మీకు చాలా ప్లెజెంట్‌గా, పీస్‌ఫుల్‌గా అనిపిస్తుందండి టెంపుల్ ఎంట్రన్స్ కూడా. టెంపుల్‌కి లెఫ్ట్ సైడు మనం కాళ్ళు కడుక్కోవడానికైతే ఇలా ఉంటుందండి. ఆ పక్కనే చిన్న కాలువుంటుంది. కొంచెం పక్కనే మీకు కనిపిస్తుంది కదండీ! సో, అందులో చిన్న చిన్న చేప పిల్లలు అవి ఉంటాయి. చూడ్డానికైతే చాలా అంటే చాలా బావుంటుంది. సో, మనం ఇక్కడ కాళ్ళు కడుక్కొని వెళ్తూ ఉండగా మనకి రైట్ సైడ్‌లో ఇలాగ శివునికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రాలుంటాయండి. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా! మనకెప్పుడు శివునికి బిల్వపత్రాలు పెట్టడం అంటే మంచిది. శివునికి బిల్వపత్రాలతో పూజించడం మంచిదంటారు కదా! సో, అందుకు నేను శివునికి ఇష్టమైన బిల్వపత్రాలనైతే తీసుకొని టెంపుల్‌లోకైతే వెళ్తున్నానండి. అన్ని దేవాలయాల్లో ప్రదక్షిణలు వేరండి. అలాగే శివాలయంలో ప్రదక్షిణలు చేయడం అనేది వేరు. మనం ముందుగా శివాలయంలోకి ప్రదక్షిణలు ఎలా చేయాలంటే, దీన్ని చండీశ్వరుడు ప్రదక్షిణ అని కూడా అంటారండి. ధ్వజస్తంభం దగ్గర నుంచి మొదలుపెట్టి మనకి చండీశ్వరుడు అని ఉంటారండి శివాలయంలోని. ఎక్కడ అంటే శివునికి అభిషేకం చేస్తారు చూడండి. అభిషేకం యొక్క పాలు అవి వస్తాయి కదండీ! అక్కడ చండీశ్వరుడు ఉంటారండి. ఈయననే చిటికెల చండీశ్వరుడు అని కూడా అంటారు. చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత చప్పట్లు గానీ, చిటికెలు గానీ వేయాలంటండి. అలా మనం వేసిన తరువాత ఆయన శివునికి చెప్తారంట. ఎందుకంటే శివుడు తపస్సులో ఉంటారంటండి. సో, చండీశ్వరుడు శివుడికి చెప్తారంటారండి. సో, అక్కడికి వెళ్ళి మనం చండీశ్వరికి నమస్కరించుకొని చప్పట్లు గానీ, చిటికెలు కానీ వేసి మళ్ళీ అక్కడి నుంచి రివర్స్‌లో ధ్వజస్తంభం వరకు రావాలండి. ధ్వజస్తంభం వరకు వచ్చి మళ్ళీ కంటిన్యూ అవ్వాలండి. అక్కడి నుంచి మళ్ళీ మనము రైట్ సైడ్ అంటే టెంపుల్‌కి రైట్ సైడ్ నుంచి వెళ్ళాలండి. సో, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ధ్వజస్తంభం కనిపిస్తుంది కదండీ మీకు. సో, ఇక్కడ ధ్వజస్తంభం నుంచి మళ్ళీ రైట్ సైడ్ మనం వెళ్ళాలి. వెళ్ళి అక్కడ చండీశ్వరుడు ఉంటారండి. ఇలా చండీశ్వరుడి దగ్గరికి వచ్చి మళ్ళీ మనం నమస్కరించుకొని చిటికెలు గానీ, చప్పట్లు గానీ కొట్టిన తర్వాత ఒక ప్రదక్షిణం అయితే పూర్తవుతుందండి. సో, ఎప్పుడైనా మనం శివాలయంలోకి వెళ్ళినప్పుడు ఈ విధంగా ప్రదక్షిణలైతే చేయాలండి. చాలామంది 3 ప్రదక్షిణలు చేస్తారు. కొంతమంది అయితే 5 ప్రదక్షిణలు చేస్తారు. ఇంకా ప్రదక్షిణలు కంప్లీట్ అయిన తర్వాత అయితే టెంపుల్లోకొచ్చేసామండి. టెంపుల్లోకొచ్చేసి శివయ్యకైతే అభిషేకం చేస్తున్నాము. మనం తీసుకెళ్ళిన పాలు, చక్కెర, టెంకాయ, పసుపు, కుంకుమ, మంచినీరు వంటి వాటితో శివయ్యకి అభిషేకం అయితే చేస్తున్నామండి. శివయ్యకి అభిషేకం చేస్తున్నప్పుడు చాలా ప్రశాంతంగా మనసుకు ఆనందంగా అనిపించిందండి. శివుడు అలంకార ప్రియుడు కదండి. అందుకని శివయ్యకు బిల్వపత్రాలు, పుష్పాలు, విభూది అన్నీ సమర్పిస్తారండి.
ఇంకా ఫైనల్‌గా శివయ్యనైతే అలంకరించేశారండి. శివయ్యని చూడడానికైతే 2 కళ్ళు సరిపోలేదండి. అంత బాగున్నారు. మొత్తమైతే అయ్యిందండి. పక్కనే శ్రీ వినాయకుల వారు, అలాగే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, పక్కనే శ్రీ పార్వతీ మాత, శ్రీ ఆంజనేయ స్వామి వారు ఉంటారండి. శివయ్య దర్శనం అయ్యాక శ్రీ నందీశ్వరులు వారు ఉంటారండి శివునికి ఎదురుగా. నందీశ్వరుని దగ్గరకు వచ్చి శివయ్యను నందీశ్వరుడి కొమ్ముల్లోంచి శివయ్యను చూడాలండి మనము. అలాగే శివునికి మరియు నందికి మధ్యలో ఉండి ఎప్పుడూ కూడా శివయ్యకి దండం పెట్టుకోకూడదండి. సో అందుకే మధ్యలో ఎవరు ఉండకూడదు. శివుని గుడిలో ఇచ్చిన ప్రసాదాన్ని శివుడికి కానీ చండీశ్వరుడు కానీ చూపించి తెచ్చుకోవాలండి. డైరెక్ట్గా ప్రసాదాన్ని తెచ్చుకోకూడదు. అలాగే పక్కన మనకి హోమగుండం ఉంటుందండి. ఇంకొక సైడ్ ఏమో మనకి నవగ్రహాలు ఉంటాయండి. నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేయడం వల్ల మంచిదండి మనకి. ఎందుకంటే దోషాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయండి. మీకు వీలైనప్పుడు ఈ టెంపుల్ని తప్పకుండా విజిట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.